వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 1,56,000 చేంజ్ వరకు ఉంది. అదే సిల్వర్ చూసుకున్నట్లయితే 3,36,000 చేంజ్ వరకు ఉంది. సో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ ఇప్పుడు చేయడం కరెక్టా కాదా? దీని గురించి మాట్లాడడానికి మాధవి రెడ్డి గారు ఉన్నారు. మేడంతో మనం మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. మ్యామ్, ఇప్పుడు గోల్డ్ మనం చూసుకున్నట్లయితే 1,56,000 చేంజ్ వరకు ఉంది. సిల్వర్ చూసుకున్నట్లయితే 3,36,000 చేంజ్ వరకు ఉంది. సో ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ఏదో పిచ్చి పెట్టినట్టు పెరుక్కుంటా పోతుంది. సో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిదా కాదా? సో ఇప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉందో ఒక చిన్నది మనం మాట్లాడుకుందాము. సిల్వర్ ఈస్ ద న్యూ గోల్డ్ అంటున్నారు. ఓకే. అంటే గోల్డ్ అనేది సెకండ్ ప్లేస్‌కి వచ్చేసింది. సిల్వర్ అనేది ఫస్ట్ ప్లేస్‌కి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఎవరికైనా ఒక ₹1,00,000 ఉంటే సిల్వర్‌లో పెట్టడానికి ఇష్టపడుతున్నారు. అవును. గోల్డ్‌లో కొన్నా. అంటే దాన్ని బట్టే మనం అర్థం అంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మేము కూడా నేను చూసాను. సో ఇప్పుడు లాస్ట్ సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైస్ ఎంత పర్సెంట్ పెరిగిందని మనం కంపేర్ చేసుకున్నట్లయితే 200% పైనే పెరిగిందండి సిల్వర్. సిల్వర్. ఈ అదే గోల్డ్ ఏమో గోల్డ్ 80%. 80%. ఇప్పుడు అందరూ ఏమంటారంటే గోల్డ్ మొత్తం అమ్మేసి సిల్వర్ తీసుకొని, సిల్వర్ ఏదైతే ఇంత హ్యూజ్‌గా పెరుగుతుంది కదా! సో అందుకు తర్వాత ఇది పర్చేస్ చేద్దాం అని అయ్యో! ఇలా కొన్నవాళ్ళు కొంతమంది ఈరోజు రీసెంట్‌గా నేను విన్నానండి. అంటే ఇన్వెస్టర్స్ చేస్తున్నవి నేను వింటూ ఉంటా. ఐ విల్ గెట్ సర్ప్రైజ్డ్. బయట నుంచి ఒక 1-2 లాక్స్ అప్పు తీసుకొచ్చి సిల్వర్‌లో పెట్టేసి ఒక 1 వీకో లేకపోతే 2 వీక్స్‌కో పెట్టేద్దామని చెప్పేసి పెడుతూ ఉన్నారండి. అది ఒక్కసారి పడిపోగానే ఎందుకంటే సిల్వర్ ఈజ్ మోర్ వాలటైల్. ఒక్కసారిగా 20% పడిపోగానే భయపడిపోయి ఇంకా హోల్డ్ చేయలేక అమ్మేస్తూ ఉన్నారు. పానిక్ అవుతారు. పానిక్ అయిపోతారు కదండీ! 20% అమ్మో! ఇంకా పడిపోతుందేమో, ఇంకా పడిపోతుంది. ఎందుకంటే సిల్వర్ యూజ్డ్ టు బి లైక్ దట్. ఎందుకంటే ఎప్పుడైతే 3,50,000 ఇట్లా ఉందో, సో ఎనీహౌ ఇంకా అది పానిక్ అయిపోయి ఇంకా మళ్ళీ రాదేమో అని చెప్పేసి మళ్ళీ అమ్మేయడం, మళ్ళీ పెరుగుతుంది కదా! మళ్ళీ కొనడం. ఈ విధంగా చేస్తూ ఉన్నారండి. బట్ టుడే వి విల్ గివ్ యూ సమ్ మోర్ అదర్ ఆప్షన్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ స్పెక్యులేటివ్‌గా మనము ఇన్వెస్ట్ చేయటం కన్నా మనకి బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు సిట్యుయేషన్ అయితే సిల్వర్ ఈస్ ద న్యూ గోల్డ్, కాపర్ ఈస్ ద న్యూ సిల్వర్. ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి. అండ్ అల్యూమినియం ఈస్ ద న్యూ కాపర్. ఇట్లా కమోడిటీస్ ఈజ్ రూలింగ్ ఎవ్రీవేర్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే 2026 అంటే అది 2025 నుంచే స్టార్ట్ అయింది. ఫస్ట్ గోల్డ్‌లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత సిల్వర్ యాడ్ అయింది. ఇక 2026కి వచ్చేటప్పుడు కాపర్ మీద కూడా క్రేజ్ అనేది బాగా పెరిగిపోయింది. సో ఈ విధంగా ఏంటి హౌ టు ఇన్వెస్ట్ ఇన్ కమోడిటీస్ ఎస్పెషల్లీ గోల్డ్, సిల్వర్, కాపర్‌లో మనం 2026లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఫస్ట్ వి స్టార్ట్ విత్ గోల్డ్. సో గోల్డ్‌లో మనకి చాలామంది అడుగుతుంటారు మేడం గోల్డ్ ఈటీఎఫ్స్ అంటే అందులో మనం యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్స్ గానీ, లేకపోతే నిప్పాన్ గోల్డ్ ఈటీఎఫ్స్ గానీ ఉన్నాయండి. దట్ ఈస్ ద సేఫెస్ట్ వే టు ఇన్వెస్ట్. లేదు అంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ద 2 ఆప్షన్స్. ఇంకా కొంతమందికి ఏంటంటే ఫిజికల్‌గా ఇష్టం కదండీ! సో కొంతమంది ఫిజికల్‌గా కూడా గోల్డ్‌లో బై చేస్తూ ఉన్నారు. సో దీస్ ఆర్ ఆల్ ద 3 ఆప్షన్స్. సో ఇక 3 ఆప్షన్స్ అండ్ కొంతమంది ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్ ఇప్పుడు చాలామంది ఇండియన్ పీపుల్‌కి ఫిజికల్ గోల్డ్ అనేది వాళ్ళకి చాలా అట్రాక్షన్. అవును. సో కన్జంప్షన్ వాళ్ళకంటే ఒక సాటిస్ఫాక్షన్. సో ఇప్పుడు కొంతమంది వన్ ఆఫ్ ది నా కలీగ్స్‌లో సో గోల్డ్ ఎప్పుడు పడతదా? ఎప్పుడు ఫిజికల్ ఇప్పుడు వాళ్ళు కొనే స్తోమత లేదు. సో ఎప్పుడు పడిద్దా అని వెయిట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది పడిపోద్దని వెయిట్ చేస్తున్న ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది కరెక్టేనా మేడం? ఇప్పుడు పడిపోతా అంటారా గోల్డ్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక ఇంట్లో ఫంక్షన్ ఉంది, మ్యారేజ్ ఉంది. ఇప్పుడు మనకి ఫెబ్ నుంచి మనకి మ్యారేజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక వాళ్ళు వెయిటింగ్ చేసే పీరియడ్ టైం కూడా లేదు. సో మేము చెప్పేది ఏంటంటే మీకు ఎంత అవసరమో అంత కొనుక్కోండి. అంతేగాని ఫ్యూచర్‌లో మాకు ఇంత అవసరమని ఇప్పుడే కొనకండి. ఓకే. దట్ ఈస్ ఓన్లీ వే వీ కెన్ డూ ఇట్. మీకు ఇప్పటికి ఈ రోజు లేదు అంటే ఒక 1-2 మంత్స్‌లో ఎంత అవసరం ఉందో అంతే గోల్డ్ కొనుక్కోండి గానీ, ఇక 10 ఇయర్స్ తర్వాత అవసరమయ్యే దాన్ని ఇప్పుడే కొని పెట్టుకోవడం అనేది అందులో ఫిజికల్ గోల్డ్‌లో. ఓకే. దట్ ఈస్ నాట్ రైట్. మీరు ఫిజికల్ గోల్డ్‌లో కాకుండా మనకు 10 ఇయర్స్ పీరియడ్ ఉందనుకోండి. 10 ఇయర్స్ తర్వాత మీకు గోల్డ్ మీ అమ్మాయికి మ్యారేజ్ చేయాలి, లేకపోతే మా అమ్మాయి 10 ఇయర్స్‌కి అంత గోల్డ్ కావాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళందరూ ఫిజికల్ గోల్డ్ మానేసి, ఎందుకంటే జీఎస్టీ కట్టేయాలి అక్కడే. తర్వాత మీకు అక్కడ గోల్డ్ ఒక లాకర్ ఓపెన్ చేస్తారు. దానికి సంవత్సరానికి 25,000 కట్టాలి. ఇది 10 ఇయర్స్ వరకు మెయింటైన్ చేయాలి. ఎంత లాస్ అవుతున్నాం మనము? ఆ ఇవన్నీ కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఫ్యూచర్ కన్జంప్షన్ ఇన్ ద గోల్డ్ ఉంది అంటే మనం ఇప్పుడు చెప్పినట్టుగా గోల్డ్ ఈటీఎఫ్స్ చెప్పాము. తర్వాత గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ చెప్పాము. ఇక ఇమ్మీడియట్ అవసరం ఉంది అంటే అస్సలు ఆలోచించకండి. ఏ రోజు మీకు కావాలంటే ఆ రోజు వెళ్ళి మీరు మార్కెట్‌లో కొనుక్కోండి. ఎందుకంటే తగ్గే అవకాశం అయితే ప్రస్తుతానికి ఒక 1-2 మంత్స్ గానీ, ఒక 3-4 మంత్స్‌లో అయితే కనిపించట్లేదు. బికాస్ ఆఫ్ దిస్ గ్రీన్‌లాండ్ ఇష్యూ గానీ,
ఈ ఇరాన్ ఇష్యూస్ కానీ లేకపోతే యుక్రెయిన్ ఇష్యూస్ ఏవి సెటిల్ అవ్వలేదు కాబట్టి దెర్ ఇస్ నో వే ఆఫ్ లైక్ అంత గోల్డ్ మరీ మనకి పడే అవకాశాలు అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఇప్పుడే మాత్రం ఫ్యూచర్ కోసం ఇప్పుడే కొన్ని అయితే పెట్టుకోవద్దని మా సలహా. సో నెక్స్ట్ సిల్వర్. ఈ సిల్వర్ అయితే మాత్రం అందరూ ఇన్వెస్ట్మెంట్ కోసమే కొనేస్తూ ఉన్నారు, కొంతమంది షార్ట్ టర్మ్. అవును. ఇలా పెట్టగానే 20% అంటే ఈ ఇయర్ మీరు నమ్ముతారో లేదో ఒక్క జనవరిలో 40% రిటర్న్ అండి. ఒక్క మంత్ లో 40% రిటర్న్ ఎక్కడైనా వస్తుందా? దట్ వాజ్ గివెన్ బై సిల్వర్. ఒక్క జనవరి మంత్ లో, అంటే మీరు డిసెంబర్ లో పెట్టినట్టయితే ఒక 1 lakh, జనవరికి వచ్చేటప్పటికి అది 1,40,000 అయ్యి ఉంటుంది. సో ఇంత రిటర్న్స్ చూసిన తర్వాత ఒక 15 days కోసం 10 days కోసం కూడా పెట్టే వాళ్ళు ఉన్నారండి సిల్వర్లో. అలాంటి వాళ్ళందరూ కూడా దట్ ఈజ్ హ్యూజ్ వాల్టిలిటీ అనేది సిల్వర్లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. సో గోల్డ్ లా కాదు. సో నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. గోల్డ్ ఒక్కసారిగా అంత పడకపోవచ్చు కానీ సిల్వర్ క్యాన్ డ్రాప్. ఈ ఓ సింగిల్ డేలోనే 20,000 పడిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు ఓకే. సిల్వర్. సో అలాంటి వాళ్ళైతే కొంచెం అలా కాకుండా మనం ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం పెట్టుకోవాలి అంటే సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయండి మనకి. ఐసిఐసిఐ వాళ్ళది కానీ నిప్పాన్ కానీ ఇలా ఉన్నాయి. అదర్ ఆప్షన్స్ మనకి సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో ఇలా మనము లేదు అంటే సిల్వర్ రిలేటెడ్ స్టాక్స్ కూడా లైక్ హిందుస్థాన్ జింక్ ఇలాంటివి ఏమైనా కొనుక్కోవాలంటే కూడా, అంటే మనం స్టాక్ రూపంలో కొనొచ్చు, మ్యూచువల్ ఫండ్ రూపంలో కొనుక్కోవచ్చు, ఈటీఎఫ్స్లో కూడా మనము బై చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ సిల్వర్. బట్ నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది మమ్మల్ని కూడా అడుగుతూ ఉన్నారు, మేడం ఇంకా సిల్వర్ని అయితే మేము క్యాచ్ చేయలేకపోయాము, అది కూడా మిస్ అయిపోయాము. సో ఇప్పుడు ఇది కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటున్నాము. కాపర్నైనా అట్లీస్ట్ పెరగక ముందే క్యాచ్ చేయాలి అని చాలా మంది కాపర్ గురించి అడుగుతూ ఉన్నారు. సో కాపర్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే వెళ్ళి ఒక ఫిజికల్గా కాపర్ కొనేయాలా ఏంటి, ఎట్లా చేయాలి అది అని అడుగుతున్నారండి. సో కాపర్లో ఇంటర్నేషనల్ కాపర్ ఈటీఎఫ్స్ ఉన్నాయండి. బట్ దట్ ఈజ్ లైక్ కాపెక్స్ అని అవన్నీ. బట్ మన దగ్గర కాపర్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే దెర్ ఆర్ 2 ways అండి. మనకి మల్టీ కమోడిటీ ఈటీఎఫ్స్ ఉన్నాయి. డైరెక్ట్ కాపర్ కాకుండా ఇప్పుడు మనం చెప్పిన గోల్డ్, సిల్వర్, తర్వాత కాపర్, ఇవన్నీ అల్యూమినియం అన్నీ కలిపిన మనకి మల్టీ కమోడిటీ ఈటీఎఫ్స్ అవైలబుల్గా ఉన్నాయి. కమోడిటీ మ్యూచువల్ ఫండ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ ద బెస్ట్ వేస్ అండి. ఇప్పుడు మీరు కాపర్లోకి ఎంటర్ అవ్వాలి అంటే. లేదు కాపర్ రిలేటెడ్ స్టాక్స్ ఉన్నాయి లైక్ హిందుస్థాన్ కాపర్ కానీ, హిండాల్కో కానీ, వేదాంత కానీ. ఇప్పుడు ఏదైనా మార్కెట్ ఇప్పుడు ఫాల్ అవుతుంది చూసారు కదా. సో ఈ పర్టికులర్ ఫాలింగ్ మార్కెట్లో మీకు ఈ స్టాక్స్ ఏమైనా తక్కువకి కానీ అవైలబుల్గా ఉంది, నాకు కాపర్, సిల్వర్ ఇలాంటి వాటిల్లో కమోడిటీస్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ స్టాక్స్ వైపు కూడా వాళ్ళు కొంచెం వెళ్ళొచ్చండి. సో దట్ ఈస్ హౌ వీ క్యాన్. బట్ ఓవరాల్ పోర్ట్ఫోలియోలో మనకి 20% మించకూడదండి. మీరు ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తాము అనుకుంటే 20% వరకే మనకి పోర్ట్ఫోలియోలో కమోడిటీస్ అనేది ఉండాలి. మిగతాది డెట్లో ఉండాలి, ఆ తర్వాత కొంచెం ఈక్విటీలో కూడా ఉండాలి. సో వీ డోంట్ నో వెన్ ద సైకిల్. ఇప్పుడు ఈ కమోడిటీస్ సైకిల్ ఇప్పుడు స్టార్ట్ అయింది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఏం రిటర్న్స్ ఇచ్చాయండి? నథింగ్. సో అనవసరంగా మీరు ఎక్కువ మనీని ఈ పర్టికులర్ కమోడిటీస్ అంటే ఈ పర్టికులర్ స్పేస్లో మీరు కమోడిటీ స్పేస్లో ఎంత పెట్టాలి అంటే అంతే అండి. ఒక 20% వరకే మన ఇన్వెస్ట్మెంట్స్లో ఉండాలి. మీరు హ్యూజ్గా ఇందులో పెట్టేస్తే మీరు అనవసరంగా స్టక్ కూడా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. స్ట్రాటజిక్గా అసెట్ అలొకేషన్ మీరు ప్రాపర్గా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. సో థ్యాంక్ యూ మ్యామ్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.